Hello everyone. So 77 ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ జయశంకర్ అకాడమీ యాప్లో ద మోస్ట్ పాపులర్ కోర్సెస్ అయిన జేఎల్ మ్యాథ్స్ అండ్ ఆగస్ట్ 18 నుంచి ప్రారంభం కాబోయే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ డిఏఓ పేపర్ 2కి సంబంధించి స్పెషల్ ఆఫర్స్ని ప్రకటించాం. అది 1 డే ఆఫర్ అనేది ఈ రోజుతో ముగిసిపోతుంది. ఎట్ ఎనీ కోర్స్ ఎట్ 999 రూపీస్. జేఎల్ మ్యాథ్స్ అయినా సరే మ్యాక్సిమం 25 అవర్స్తో కూడిన ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫుల్ సిలబస్ పైన మీకు జేఎల్ మ్యాథ్స్ కోర్స్ని అందిస్తున్నాం 999కే. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి కంప్లీట్ మెంటార్షిప్ ప్రోగ్రామ్తో కూడిన అప్ టు ఎగ్జామ్ వరకు కూడిన ఒక ప్రోగ్రామ్ని మీకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉద్యోగమే లక్ష్యంగా కూడా కేవలం 999 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. అండ్ డిఏఓ పేపర్ 2లో 300 మార్కులకు గాను 280 మార్కులు వచ్చే విధంగా లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచెస్ జయశంకర్ అకాడమీ నుంచి మ్యాథమెటిక్స్ కోర్సులో అన్నది టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ అని మీకు తెలుసు. ఇక్కడ ఓన్లీ లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే అందించబడతాయి. పాత రికార్డెడ్ వీడియోస్ని మీకు చూపించి ఇవే కోర్స్ అని అమ్మడం జరగదు, అలా అందించడం జరగదు. సో ఓన్లీ దట్ స్పెషల్లీ లైవ్ క్లాసెస్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ని అందిస్తాం. మీకు లైవ్ మిస్ అవుతే మీకు రికార్డెడ్ క్లాస్ వెంటనే కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హోమోమార్ఫిజం ఆఫ్ ఏ గ్రూప్స్. హోమోమార్ఫిజం ఆఫ్ ఏ గ్రూప్. ఈ క్లాస్ మీరు విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది అసలు ఏ విధంగా మనం డిస్కస్ చేస్తాం, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన యొక్క ఓరియంటేషన్ అనేది ఏ విధంగా ఉండాలి. వాట్ ఈస్ ద హోమోమార్ఫిజం? ఇట్స్ అ సింపుల్. దెర్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఎఫ్. మ్యాపింగ్ ఎఫ్ మీకు అందరికీ తెలుసు, ఫంక్షన్ ఎఫ్ అంట. దెర్ ఈస్ ఏ మ్యాపింగ్ ఎఫ్ ఫ్రమ్ 2 గ్రూప్స్ G to G dash. G to G dash. సో ద ఎలిమెంట్ ఫ్రమ్ G, ఒక ఎలిమెంట్ Gలో దాని యొక్క ఇమేజ్ ఎక్కడ ఉంటుంది? G డాష్లో ఉంటుంది. ఇమేజ్ ఎక్కడ ఉంటుంది? G డాష్లో ఉంటుంది. కాబట్టి దెర్ ఈజ్ ఏ ఎలిమెంట్ ఇన్ G విత్ ఎనీ ఆఫ్ ది ఆపరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ అడిటివ్ ఆపరేషన్, అండ్ అనదర్ గ్రూప్ G డాష్. మళ్ళీ ఇన్వర్స్ G అట్లాంటిది మనం మాట్లాడకూడదు. ఇక్కడ G డాష్ ఇస్ అనదర్ గ్రూప్, దట్ ఈజ్ ఆడిటివ్ ఆర్ మల్టిప్లికేటివ్ గ్రూప్ అనుకుందాం. మల్టిప్లికేటివ్ గ్రూప్ అంటే ఎనీ ఆఫ్ ది బైనరీ ఆపరేషన్. ఇఫ్ దెర్ ఈజ్ ఏ ఎలిమెంట్ x1 x2, ఆడిటివ్ కాబట్టి ద నెక్స్ట్ ఎలిమెంట్ విల్ బి x1 ప్లస్ x2. ఓకే రైట్. మ్యాపింగ్ చేస్తే మనకేమవుద్ది? ఇన్ దెర్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫర్ ద ఇమేజ్ ఆఫ్ x1 ఇన్ G డాష్, f ఆఫ్ x1, ఇమేజ్ ఆఫ్ x2 దట్ ఈజ్ f ఆఫ్ x2, రైట్. సో G డాష్లో ఏముంది? ద ఆపరేషన్ మల్టిప్లికేటివ్ ఆపరేషన్. కాబట్టి వచ్చే థర్డ్ ఎలిమెంట్ మనకు కావాల్సిన ఎలిమెంట్ మల్టిప్లికేషన్ ఆఫ్ బోత్ ఉంటుంది. అంటే ఇక్కడ యాడిటివ్ యొక్క ఇమేజ్ అన్నది f ఆఫ్ x1 ఇంటూ f ఆఫ్ x2 అవుతుంది. అంటే వాట్ ఈస్ ద హోమోమార్ఫిజం? f ఆఫ్ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x1 ఇంటూ f ఆఫ్ x2. సో దిస్ ఈజ్ కాల్డ్ హోమోమార్ఫిజం. దిస్ ఈజ్ కాల్డ్ హోమోమార్ఫిజం. సింపుల్. ఇందులో యాడిటివ్ ఎలిమెంట్కి సంబంధించిన ఇమేజ్ G డాష్లో ఉన్న ఆ బైనరీ ఆపరేషన్కి సంబంధించిన ఇమేజ్ అయి ఉండాలి. ఇక్కడ x1 ప్లస్ x2 తీసుకుంటే x1 ప్లస్ x2 యొక్క ఇమేజ్ f ఆఫ్ x1 ఇంటూ f ఆఫ్ x2 అవ్వాలి. ఓకే. లేదంటే ఇక్కడ మల్టిప్లికేషన్ తీసుకుంటే x1 ఇంటూ x2 ఆఫ్ ఇమేజ్ అన్నది అక్కడ f ఆఫ్ x1 ప్లస్ x2 అవ్వాలి. ఓకే. సో ద ఎనీ ఆఫ్ ది ఆపరేషన్ ఫ్రమ్ f ఆఫ్ x1 స్టార్ f ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ టు ఎనీ ఆపరేషన్ ఆఫ్ f ఆఫ్ x1 ఆన్ G డాష్ దట్ ఈజ్ f ఆఫ్ x2. దిస్ ఈజ్ కాల్డ్ హోమోమార్ఫిజం. వాట్ ఈజ్ కాల్డ్? హోమోమార్ఫిజం. సింపుల్. అర్థమైందా? నా ఇప్పుడు డెఫినేషన్ మనం చదువుకుందాం క్లియర్గా. ఏ మ్యాపింగ్ f ఫ్రమ్ ఏ గ్రూప్ G స్టార్ to a group G dash O, any operation, is called a group homomorphism, or group morphism from G to G is f of A star B is equal to f of A naught f of B. Okay, that is for all A comma B belongs to G. అంటే image of the composite is equal to composite of images అవ్వాలి. image of composite is equal to composite of images అనేటి మనం ఇక్కడ చూస్తాం. Is that clear? అంటే there is a morphism from G to G dash, then it preserves the images.
అదేం చేస్తుంది, ప్రిజర్వ్స్ ద కాంపోజిషన్స్ ఇన్ బోత్ ద గ్రూప్స్ జీ అండ్ జీ డాష్. అంటే జీ అండ్ జీ డాష్లో ఉన్న ఇమేజెస్కి సంబంధించిన వాటిని ఏం చేస్తుంది, ప్రిజర్వ్ చేసి పెడుతుంది అని అర్థం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దెర్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ ప్లస్, దెర్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ కామా ప్లస్ be the additive group of real numbers and R naught అంటే R naught is non-zero real numbers in multiplicative group of non-zero real numbers. The mapping f of r comma plus to the R naught into the f of x is equal to 2 power x. Mapping ఎలా డిఫైన్ చేశారు ఇక్కడ, f of x is equal to 2 power x గా డిఫైన్ చేశాడు, 2 power x గా డిఫైన్ చేశాడు. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం. ఓకే, ఇది హోమోమార్ఫిజం అవుద్దా కాదా. సో ఆర్ ఆడిటివ్ ఆర్ నాట్ మల్టిప్లికేటివ్. సో విచ్ వన్, ఆర్ నాట్ మల్టిప్లికేటివ్. సెకండ్ గ్రూప్లో ఏముండాలి, మల్టిప్లికేటివ్ గ్రూప్ అయి ఉండాలి. లెట్స్ సి ఆర్ ఆఫ్ రియల్ నెంబర్స్. Okay, what are the real numbers? The real numbers are -1, 0, 1, 2. Okay, మరి ఆర్ నాట్లో 0 రాదు. అండ్ ద మ్యాపింగ్ డిఫైన్డ్ యాజ్ f of x is equal to 2 power x. f of x is equal to 2 power x. ఇప్పుడు -1 f of x is equal to 2 power x in that means 2 power -1. 2 power -1 and 0 is mapping with 2 power 0 that is equal to 1 and 1 is mapping 2 power 1, right? Then 2 is mapping 2 square is equal to 4. 2 square is equal to 4. ఇక్కడ చూడండి, -1 plus 0 f of -1 plus 0. What it is f of -1 plus 0? f of -1 is equal to 2 power -1. f of -1 యొక్క ఇమేజ్ ఏంటి, f of -1 యొక్క ఇమేజ్ 2 power -1. f of 0 యొక్క ఇమేజ్ 2 power 0 that is equal to 1. When multiplicative group 2 power -1 into 1, you will get again 2 power -1, again you get 2 power -1. రైట్ సార్, దీనికి చెక్ చేస్తాను నేను. దీనికి 1 కేమో మ్యాపింగ్ విత్ 2 అండ్ 2 కేమో మ్యాపింగ్ విత్ 4. 1 + 2కి 3 అన్నది ఏమవుద్ది, 3 యొక్క మ్యాపింగ్ ఏమవుద్ది, 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఉంది. 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఎఫ్ ఆఫ్ 1 + 2. ఈ గ్రూప్లో రాస్తుంటే మనము యాడిటివ్ గ్రూప్గా రాస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ 2 అయితే ఇది గ్రూప్ మార్ఫిజంగా మనం గుర్తిస్తాం, ఆర్ హోమోమార్ఫిజంగా గుర్తిస్తాం. ఎందుకు ఇది మల్టిప్లికేషన్ రాసామంటే ఇట్ ఈస్ ఎ మల్టిప్లికేటివ్ గ్రూప్ కాబట్టి, ఇమేజెస్ మల్టిప్లికేటివ్ గ్రూప్ కాబట్టి. ఎఫ్ ఆఫ్ 1 + 2 అంటే ఎఫ్ ఆఫ్ 3. సో ఎఫ్ ఆఫ్ 1 అంటే దట్ ఈజ్ 2 power 1 ఇంటూ 2 square. ఎఫ్ ఆఫ్ 3 అంటే ఇట్ ఈజ్ 2 cube. 2 cube is equal to 2 power 1 plus 2, that is 2 cube is equal to 2 cube. So it is satisfied the homomorphism. It is satisfied the homomorphism. ఓకే, ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుద్ది, రైట్? లేదంటే మనకి మామూలుగా టెక్స్ట్ బుక్ ఆధారంగా చూస్తే మనం ఏం చేస్తాము, ఎక్స్లు వైలు తీసుకొని చూస్తాం. దెర్ ఈజ్ ఏ x1 ఎలిమెంట్, దెర్ ఈజ్ ఏ x2 ఎలిమెంట్, యాడిటివ్ గ్రూప్ కాబట్టి x1 + x2 ఎలిమెంట్. There is a 2 power x1, there is a 2 power x2, there is a 2 power x1 plus x2. Okay, because of x1 plus x2 of image 2 power x కాబట్టి, రైట్? ఇప్పుడు f of x1 plus x2 యొక్క ఇమేజ్ ఏమైంది, 2 power x1 plus x2 అయింది. 2 power x1 plus x2 ఏమని రాయొచ్చు, 2 power x1 into 2 power x2 రాయొచ్చు. వాట్ అబౌట్ 2 power x1, దట్ ఈస్ f of x1 into దిస్ ఈజ్ f of x2. ప్రూవ్ అయిందా కాలేదా? ఎస్. కాబట్టి దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ద హోమోమార్ఫిజం. ఓకే,
సో వేరియస్ మార్ఫిజమ్స్ వి అబ్జర్వ్ ఇన్ ద డిఫరెంట్ ఫంక్షన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్, సర్జెక్షన్ అండ్ బైజెక్షన్. సో ఇంజెక్షన్ ఇన్ దట్ మీన్స్ 1-to-1 function. Surjection that means on-to function. Okay, so it is a group G. There is a G dash. Okay, there is a unique images we observe. Unique images we observe, that is 1-to-1 function. Okay, ప్రత్యేకమైన ఇమేజెస్ ఉంటే దాని ఏమంటారంటే 1-to-1 ఫంక్షన్ అంటాం. వాట్ అబౌట్ ఆన్-టు ఫంక్షన్? ఆన్-టు ఫంక్షన్ అంటే all the elements from G dash is mapping with the elements from G. All the elements are mapping in G dash is mapping with G. అంటే G dash అనేది ఫుల్ అయిపోవాలి. ఓకే, దర్ ఇస్ అ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ అనేది అయిపోవాలి, డొమైన్ అనేది అయిపోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆన్ టు ఫంక్షన్. సో ఇవి రెండు కలిగి ఉన్నదాన్ని ఏమంటాం మనము? ఇఫ్ దే ఆర్ 2 ఆర్ పాసిబుల్, దట్ ఈస్ కాల్డ్ బైజెక్షన్. అంటే విచ్ ఈస్ ద ఫంక్షన్ 1-to-1 and on to, that is called bijection, right? If we taken the homomorphism, G to G dash is homomorphism. If f is a function 1-to-1, that is called monomorphism. Mono, okay? Monography. And mono ante single. There is a single image for the each element from the G. Okay, unique image. And epimorphism. Epimorphism ante there is a full of G dash. G dash అనేది full అయిపోద్ది images తో. ఎక్కడ కూడా ఖాళీ ఉండదు G dash లో. So that is called epimorphism, which f is surjection. If f is surjection. If the both are possible, and both are possible means which is the function injection and the bijection, which is the function 1-to-1 and on-to, that is called isomorphism. Isomorphism అంటే ఏదైతే f అనేది ద్విగుణ ప్రమేయం ఉందో ఆ f ని ఏమంటారంటే isomorphism ఆఫ్ గ్రూప్స్ అంటాం. అండ్ ఎండోమార్ఫిజం. వాట్ ఈస్ ద ఎండోమార్ఫిజం? మనం ఇక్కడ G అండ్ G డాషెస్ డిఫరెంట్ గ్రూప్స్ తీసుకుంటున్నాం కదా, వేర్ ద హోమోమార్ఫిజం ఆర్ గ్రూప్ మార్ఫిజం బిట్వీన్ G ఈజ్ ఈక్వల్ టు G డాష్ ఆర్ G టు G డాష్. అంటే G నుంచి G డాష్కి మనకి హోమోమార్ఫిజం ఆర్ గ్రూప్ మార్ఫిజం కనుక పాసిబుల్ అయితే దాన్ని ఏమంటారంటే ఎండోమార్ఫిజం అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎండోమార్ఫిజం. సో దెర్ ఈస్ ఎగ్జాంపుల్ ఆల్సో గివెన్ ద మ్యాప్ F ఫ్రమ్ Z comma plus to the Z comma plus. Okay, Z comma plus to the Z comma plus. F of x is equal to 2x, right? So there is a Z comma plus additive group, the same group Z comma plus. So how is f of x is reference? That is 2x. Okay, f ni ఏ విధంగా రిఫరెన్స్ చేశారు అక్కడ 2x గా రిఫరెన్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ we are taking 1 here, there is a 2, 1 into 2 2. If there is a 2, there is a 4. Addition కాబట్టి 1 plus 2 ఏమవుద్ది? 3 అవుద్ది. 3 2s are 6. When we observe f of 1 plus 2 is equal to f of 1 plus f of 2 అయింది. f of 1 is 2, that is 2 plus 4 is equal to 6 పాసిబుల్ అయింది. ఓకే, 6 పాసిబుల్ అయింది. సో ఇలాంటి వాటిని మనము ఏమంటున్నాము అని అంటే ఎండోమార్ఫిజం అంటున్నాం, విచ్ ఈస్ ద హోమోమార్ఫిజం ఫ్రమ్ ఇట్ సెల్ఫ్. హోమోమార్ఫిజం ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఎండోమార్ఫిజం. నిన్న అది ఐడెంటిఫై చేయమంటాడు. వాట్ ఈస్ ద ఎండోమార్ఫిజం, వాట్ ఈస్ ఐసోమార్ఫిజం, వాట్ ఈస్ ద హోమోమార్ఫిజం, రైట్? సో వాటిని ఐడెంటిఫై చేయమంటాడు. దెన్ అటోమార్ఫిజం. వాట్ ఈస్ దట్ అటోమార్ఫిజం? సో విచ్ ఈస్ ద ఎండోమార్ఫిజం వి ఐడెంటిఫైడ్ హియర్ ఇఫ్ ఇట్ ఈస్ బైజెక్టివ్. If is a bijective, that is called automorphism. So there is a function from G to G dash. If f is bijection, that is called automorphism. Okay, there is a important rule in which is the homomorphism groups of subgroups. Endante if H is a subgroup in G, if H is a subgroup in G, the image of H ఎక్కడ ఉంటాయి? That is f of H. The images of H also subgroup of G dash. The image of H, the image of all the elements from H subgroup of G, that is f of H is the subgroup of G dash. H అనేది G కి subgroup అయితే the images which are f of H అనేది subgroup of G dash అవుతుంది. And there is a f inverse of H dash. అంటే if is H dash is subgroup of G అయితే, f dash is subgroup of G అయితే
ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ హెచ్ డాష్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది. సో హెచ్ డాష్ ఈజ్ ద సబ్ గ్రూప్ ఆఫ్ జీ డాష్ అయితే, సబ్ గ్రూప్ ఆఫ్ జీ డాష్ అయితే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ హెచ్ డాష్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద టూ రూల్స్ ఫర్ ద సబ్ గ్రూప్ రూల్స్ ఆఫ్ homomorphism of groups. Okay, so there is so many rules for the properties. There is subgroup అంటే homomorphism కి సంబంధించిన మనం చూసినట్లయితే, ఓకే రైట్, there are f of e, okay, f of e is equal to e dash, f of e is equal to e dash, then e is a identical element, ఈజ్ ఎన్ ఐడెంటికల్ ఎలిమెంట్. అంటే జీలో ఐడెంటికల్ ఎలిమెంట్ దేంతో మ్యాప్ అవుతుంది? ఈ డాష్ అంటే జీ డాష్లో ఉన్న ఐడెంటికల్ ఎలిమెంట్తో మ్యాప్ అవుతుంది. ఓకే, ఇట్స్ ఏ క్లియర్. అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ పవర్ ఎన్, if f is a power n and it is f of a power n తో మ్యాప్ అవుతుంది, f of a power n తో మ్యాప్ అవుతుంది. ఓకే రైట్, ఈ విధంగా మనము రకరకాలుగా హోమోమార్ఫిజంకి సంబంధించిన రూల్స్ని మనం ఫుల్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, థీరమ్స్ యొక్క సొల్యూషన్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ చదివి మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇప్పటి వరకు మనం పీజీటీ టీజీటీ పరీక్షల్ని చాలా బాగా రాశాం. మా విద్యార్థులైతే ద వెల్ ప్రిపేర్డ్ అండ్ ద వెల్ పెర్ఫార్మ్డ్ ఇన్ ఎగ్జామినేషన్ ఆల్సో. నెక్స్ట్ ఉన్న మన టార్గెట్ ఏంటంటే టీఎస్పీఎస్సీ జేఎల్. సార్ నెల రోజుల్లో జేఎల్ సాధ్యమవుతుందా అని అనుకుంటే, సో జేఎల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ ఇప్పటి వరకు దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ద టీజీటీ, పీజీటీ అండ్ గురుకుల జేఎల్ ఆల్సో. కాబట్టి గురుకుల జేఎల్ ఎగ్జామ్ ఎప్పటి వరకు ఉంది? 18th వరకు ఉంది. అండ్ గురుకుల జేఎల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా దే ఆర్ ఆల్సో ప్రిపేర్డ్ ఫర్ ద టీజీటీ, పీజీటీ అండ్ దే ఆర్ ఫోకస్డ్ ఆన్ టీజీటీ, పీజీటీ. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎక్కువ ఉండడం కావచ్చు, జేఎల్ మనకి ఏమొస్తుంది అనే కాన్ఫిడెంట్ లేకపోవడం వల్ల నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టీజీటీ, పీజీటీ దగ్గర స్ట్రక్ అయిపోయినారు. ఇప్పుడు కనుక ఈ 1 month టైంలో మనం జేఎల్కి సంబంధించిన ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినా కూడా మీకు ఉపయోగపడే విధంగా ఒక మ్యాక్సిమం 25 గంటల్లో మీకు లైవ్ సెషన్స్ ద్వారా మీకు జేఎల్ సిలబస్ని బోధించడానికి, చాలా ఈజీ మెథడ్స్లో బోధించడానికి, ఇప్పుడు చూసారు కదా ఇలా ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా బోధించేలా నేను మీ ముందుకు ఒక కోర్సును తీసుకొచ్చాం. దట్ ఈస్ ఫర్ ఓన్లీ 999 రూపీస్ ఫర్ దిస్ ఇండిపెండెన్స్ డే ఆఫర్. మీరు 1 month ఈ క్లాసెస్ని కనుక డైలీ 4-5 hours కనుక చూసి ప్రాక్టీస్ చేస్తే, మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ని కావచ్చు ఇంకా దేన్నైనా కావచ్చు చూసి ప్రాక్టీస్ చేస్తే అది మీకు ఈజీగా దాని ఏమంటారంటే రివిజన్ లాగా అవుతుంది. అండ్ మీకు ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా సరే ఒక ప్రయత్నాన్ని చేసిన వాళ్ళు అవుతారు, ఒక ప్రయత్నాన్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే చాలామంది జేఎల్ మీద ప్రయత్నం చేయట్లేదు, ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా పుస్తకాలు దులిపి ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఇక్కడ పుస్తకాలు దులపడం అన్న దాని మీద కూడా మనం ఒక విషయాన్ని మాట్లాడుకోవచ్చు. దెర్ ఈజ్ ఏ జేఎల్ మ్యాథ్స్కి సంబంధించి ఒక్క పుస్తకం కూడా మార్కెట్లో సరైనది దొరకట్లేదు. ఓకే, ఒకవేళ ఏదైనా దొరికినా కూడా అది ఎక్స్ప్లెనేషన్ సరిగా లేకపోవడం, ఒక క్రిటికల్ వే ఆఫ్ థింకింగ్ అనేది ఉండడం ఆ బుక్ ప్రిపరేషన్లో అన్నది మనం ఇక్కడ గమనించవచ్చు. అందుకే మీకు జేఎల్ మ్యాథ్స్కి సంబంధించిన క్లాస్ నోట్స్ని కూడా మీకు కొరియర్ ద్వారా, ఆర్టీసీ కొరియర్ ద్వారా మీకు వితిన్ 1 or 2 daysలో మీ ఇంటికి చేరే విధంగా మేము క్లాస్ నోట్స్ని కూడా ప్రిపేర్ చేసి పంపిస్తున్నాం. సో మీకు క్లాస్ నోట్స్ ఎవరికైనా కావాలనుకుంటే జస్ట్ ఫర్ 2500 రూపీస్కి మీకు ఈ క్లాస్ నోట్స్ని మీ ఇంటి వరకు అందిస్తాం. సో చాలా తక్కువ ఫీజుతో, ఓకే, క్లాస్ నోట్స్ మీరు జిరాక్స్ తీసుకున్న 3000 అవుతాయి. కాబట్టి మేము తక్కువ ఫీజుతో ఈ క్లాస్ నోట్స్ మీకు ఇంటి వైపు పంపిస్తాం. అండ్ మన యొక్క కోర్స్ 999 రూపీస్కి కోర్స్ తీసుకున్న వాళ్ళు ఈ క్లాస్ నోట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కనుక ప్రాక్టీస్ చేస్తూ మీరు కనుక ప్రిపేర్ అయితే ఈ నెల రోజులు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా జేఎల్ని సాధించవచ్చు. ఓకే, ద నెక్స్ట్ కాన్సెప్ట్ కెర్న్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆర్ కెర్నెఫ్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, థ్యాంక్ యూ.